ఫోరెన్సిక్. ఈ మూవీలో హీరో ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. సిటీలో జరిగే చిన్నపిల్లల మర్డర్స్ ని డీల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ గా మమతా మోహన్ దాస్ ని పెడతారు. అండ్ తనతో పాటు ఈ కేసు ని సాల్వ్ చేయడానికి హీరోని అసైన్ చేస్తారు. హీరో ఆ మర్డర్స్ ని తన ఫోరెన్సిక్ స్కిల్స్ తో ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. చాలా మందికి ఆ ఇంటర్వల్ ట్విస్ట్ బాగా నచ్చింది. ఇప్పటికీ మీరు ఈ మూవీ చూడకపోతే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో త్వరగా వెళ్ళి చూసేయండి. వీరభోగ వసంతరాయలు. ఒక చిన్న పిల్లవాడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇల్లు మాయమైపోయిందని చెప్తాడు. ఇల్లు పోవడం ఏంటో అని చెప్పి నిజంగా వెళ్లి చూశాక నిజంగా ఇల్లు ఉండదు. ఈ మూవీలో నారా రోహిత్ అండ్ శ్రేయ కూడా ఉంటారు. వాళ్ళు ఫ్లైట్ హైజాక్ కేసు హ్యాండిల్ చేస్తారు. ఇందుకీ ఆ ఫ్లైట్ ఎవరు హైజాక్ చేశారు, ఎలా కనిపెట్టారో అదే వీరభోగ వసంతరాయలు స్టోరీ. ఈ మూవీలో ఇంకో 2 కథలు ఉంటాయి. అవి చూస్తేనే ఇంకా బాగుంటాయి. ఎండ్ లో ట్విస్ట్ బాగా రాసుకున్నారు. ట్విస్ట్ కోసం అయినా ఖచ్చితంగా మూవీ చూడొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ MX ప్లేయర్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, రంగితరంగా. ఒకటి, బాహుబలి హవా దేశాన్ని ఊపేస్తున్న టైంలో తట్టుకుని ఆడిన సినిమా. రెండోది, సాయి కుమార్ గారి క్యారెక్టర్ టూ గుడ్ ఉంటుంది. ఇట్ ఈస్ పర్ఫెక్ట్. వాచ్ ఇట్ రైట్ అవే ఆన్ సన్ నెక్స్ట్. నెక్స్ట్ వన్, రాఘవన్. కమల్ హాసన్ గారు గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన తోప్ థ్రిల్లర్. హీరో సిరీస్ ఆఫ్ బ్రూటల్ మర్డర్స్ ని, రేప్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఆ హత్యలు తనని న్యూయార్క్ వరకు తీసుకెళ్తాయి. జ్యోతిక అండ్ కమల్ సర్ మధ్య లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. కాళిదాస్. భరత్ నటించిన థ్రిల్లర్. ఒక అపార్ట్మెంట్ టెరాస్ నుంచి ఉమెన్ దూకి చచ్చిపోద్ది. అయితే హీరో కేసు టేకప్ చేస్తూ ఉంటాడు. ముందది సూసైడ్ అనుకుంటాడు, బట్ అలానే సేమ్ ప్యాటర్న్ లో ఇంకొక అమ్మాయి చచ్చిపోద్ది. సో కేసుని ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎవరు చేశారు అనే సస్పెన్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే మీకు ఖచ్చితంగా ఈ మూవీ నచ్చేస్తుంది. నందనవనం. ఇది ఎప్పుడో 2006 లో వచ్చిన థ్రిల్లర్. సింపుల్ గా వెళ్ళిపోయే కథని ఒక మంచి ట్విస్ట్ తో ఎలా ఎండ్ చేస్తారో మీరే చూసేయండి. కోటా గారి రోల్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. యూట్యూబ్ లోనే ఉంది. రాత్ అకేలీ హై. ఒక స్మాల్ టౌన్ కాప్ కి ఒక పొలిటీషియన్ హత్య కేసు అసైన్ చేస్తారు. ఇక్కడ నుంచి షురూ అవుతుంది అసలైన థ్రిల్ ఫీల్. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు ఈ మూవీలో. అదేంటో నేను చెప్పడం కానీ మీరు చూస్తేనే బాగుంటుంది. నెట్ఫ్లిక్స్ లోనే ఉంటుంది. అనుక్షణం. కిల్లర్ గురించి ఎక్కువ చూపిస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఆలోచనలు అండ్ హత్య చేసే విధానం ఇవన్నీ చూపిస్తారు. విష్ణు ప్లేస్ పోలీస్. సిటీలో సైకో కిల్లర్ హత్యలు చేస్తూ ఉంటాడు. తనని హీరో ఎలా పట్టుకున్నాడు అనేది స్టోరీ. ఇది హైదరాబాద్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. సో దాన్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. సో ఒక లుక్ వేయచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ సన్ నెక్స్ట్. నెక్స్ట్ వన్, యారివను. శ్యామ్ శ్రీధర్ అన్నదమ్ములు. అయితే ఒక రోజు బోట్ లో వెళ్తుండగా అందులో నుంచి కింద పడి శ్యామ్ చనిపోతాడు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి మన హీరో వస్తాడు. బట్ ఇక్కడే ట్విస్ట్. చనిపోయిన శ్యామ్ మళ్ళీ బ్రతికి వస్తాడు. ఆ ట్విస్ట్ కనుక లాజిక్ ఏంటో మూవీ చూస్తే మీకే అర్థమవుద్ది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ సన్ నెక్స్ట్. కిల్లర్. మూవీ బిగినింగ్ లో హీరో పోలీస్ కి సరెండర్ అయిపోతాడు. మూవీ ఒక్కసారిగా కథ వెనక్కి వెళ్ళిపోద్ది. అర్జున్ ప్లేస్ పోలీస్. సో కేస్ తను ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ కేసు హీరోకి సంబంధం ఏంటి? హీరో పక్క ఫ్లాట్ లోని హీరోయిన్ ఉంటుంది. అయితే హీరోయిన్ రోజు కోయిన్సిడెంట్ గా ఒకే టైం కి బయటకు వస్తారు. అలా వెళ్తున్నప్పుడు హీరోయిన్ ని ఒక ఇబ్బంది పెట్టడం చూస్తాడు. అలా తనని ఫాలో అయిపోతాడు. దట్ లీడ్స్ టు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇంతకీ హీరో ఎందుకు సరెండర్ అయ్యాడు, అర్జున్ రోల్ ఏంటో తెలుసుకోవాలంటే మూవీ మొత్తం మీరు కంపల్సరీగా చూడాల్సిందే.